హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఈ వీడియో అయితే వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి మనము. బ్యాక్ పార్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టుకొని ఇలా రెండు మడతలు అయితే క్లాత్ని వేసుకోవాలండి. ఓకేనా? ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఎల్ స్కేల్ తీసుకొని కింద క్రాస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఒక ½ ఇంచ్ అయితే మనము ఖర్చుల కోసం అయితే మార్కింగ్ వేసుకున్నాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకోవాలి, కొలత బ్లౌజ్ను తీసుకొని ఇప్పుడు మనకి నేను అయితే ఇది నా బ్లౌజే అండి. ఓకేనా? ఇది చాలా కొంచెము వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం హైట్ ఎక్కువ ఎంచుకుంటే బాగుంటుందని చూస్తున్నాను, హైట్ ఎంత ఉంది అని బ్లౌజు. ఇప్పుడు నేనైతే మొత్తము ఖర్చులతో సహా మొత్తం 15 ఇంచెస్ అయితే బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాను. ఓకేనా? అంటే మనకు ఒక 14 ఇంచెస్ వస్తుంది. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్. నా చంక లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంటుందండి. ఓకేనా? కాబట్టి నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా నడుం లూజ్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. కొంచెము సైడ్కి కూడా కొంచెం ఒక ½ ఇంచు 1 ఇంచ్ ఎక్కువ అయితే క్లాత్ తీసుకుంటున్నా వీడియోలో చూపిస్తున్న విధంగా. నడుం లూజు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు పైన ఫుల్ షోల్డర్కి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. చంక డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ పైన గల్ల దగ్గర 2 మీద 3 గీతలు తీసుకున్నాను. అయితే మనము గల్ల వెనక కప్ అనేది డిజైన్ బట్టి చూసుకోవాలండి. అయితే చూస్తున్నాను నేను డిజైన్ ఎలా ఉంది అని చెప్పి. ఈ బ్యాక్ సైడ్ డిజైన్ కొలుచుకుంటే నాకు 5 ఇంచులు వచ్చింది కప్పు. నాకు ఆ డిజైన్ మొత్తం రావాలని నేను ఒక 5.5 అయితే తీసుకున్నాను. కింద ఒక ½ ఇంచు, పైన ఒక ½ ఇంచు, ఇక్కడ 2 మీద 8 గీతలు అయితే గల్ల రౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా ఎల్ స్కేల్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని గల్ల మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా వేసిన తర్వాత గల్ల రౌండ్ అనేది షేప్ ఇచ్చేయండి. ఓకేనా? ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను చంక డౌన్ అనేది. ఇక్కడ కూడా 6 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. పైన ఫుల్ షోల్డర్ ఇచ్చాము కదా, మనకి చంక లూజ్ 8 ఇంచెస్ అని చెప్పాను కదా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా చంక లూజు అనేది ఇలా తెలుసుకోవాలండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. 8 ఇంచులు వచ్చింది నాకు. ఇప్పుడు ఇలా చంక డౌన్ అనేది 6 ఇంచెస్ దింపిన తర్వాత స్కేల్తో ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను నేను. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒకటి అడ్డంగా కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ మూల దగ్గర నేను 1.5 అయితే ఇచ్చుకుంటున్నాను నేను. పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక ½ ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు చంక కర్వ్ అనేది తీస్తున్నాను నీట్గా. ఇప్పుడు అక్కడ షోల్డర్ కుట్టు మీద నుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా, కింది లైన్ నుంచి ఇక్కడికి 8 ఇంచులు వచ్చేదాకా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా చంక లూజ్ అనేది ఇలా టేప్ సహాయంతో మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఓకేనా? కింద నడుం లూజ్ కూడా ఖర్చులతో సహా చూసుకుంటున్నాను నేను. 12 ఇంచులు అయితే వచ్చింది మొత్తం నాకు. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని కొంచెం ఒక ఎక్స్ట్రా చెప్పాను కదా, ఒక ½ ఇంచ్ 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ అంటే ఎక్కువ ఇయర్స్ వాడతాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నడుం లూజు నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ టాకాల కోసం అయితే ఇలా వేసుకుంటున్నాను షోల్డర్కి ఎదురుగా. ఇప్పుడు మనకి మార్కింగ్ అంతా అయిపోయింది కాబట్టి గల్లా అనేది కట్ చేయొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయండి. ఇలా నీట్గా ఇప్పుడు అక్కడ షోల్డర్ దగ్గర ఒక జాయింట్ గల్ల దగ్గర ఇప్పుడు పక్కన
చిన్న టక్ ఇచ్చుకున్న తర్వాత సో ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇటు ఇటు తిప్పండి. తిప్పి 4 ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఆపోజిట్ ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు కింద ఎక్కువ తక్కువ ఉన్న కార్నర్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఒక కింద ఒకైతే 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు నాకు ఇవి హాఫ్ హ్యాండ్స్, కాకపోతే సో నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను కదా వర్క్ బ్లౌజు 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను, మొత్తము ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు సో హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టుకొని సో చంక లూజ్ అయితే తెలుసుకోండి. నాకు హ్యాండ్ లూజ్ అనేది చంక లూజ్ కాడికి మార్కింగ్ వేసుకొని, హ్యాండ్ లూజ్ అనేది నాది 5.5 ఉంటుందండి. సో దాని ప్రకారం అయితే నేను హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 మార్కింగ్లను అయితే స్కేల్ సహాయంతో సో మీరైతే ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా వేసుకున్న తర్వాత కర్వ్ అయితే ఇచ్చేయండి హ్యాండ్ షేపు ఇలా. సో 1 ఇంచ్ నుంచి ఇక్కడికి హ్యాండ్ లూజ్ వరకు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మనకి సో 1/2 ఇంచ్ తోటి లోతు అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చేసేయండి. చాలా ఈజీ అండి హ్యాండ్స్ కటింగ్ అనేది. ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హ్యాండ్స్ 2 సపరేట్ చేసి సో మనం లోతు అయితే తీసుకున్నాం కదా, లోతు అనేది కట్ చేయండి. ఆ లోతు కట్ చేసిన దగ్గర చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి గుర్తుండడం కోసం. మిడిల్ ఒకటి, లోతు దగ్గర ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు అక్కడ మనకి ఆ కరువు దిగిన దగ్గర క్లాత్ ఉంది కదా, అదైతే సో మనకి చంకల అతుకుల కోసం అయితే ఆ క్లాత్ ఉపయోగపడుతుందండి. సో అదైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోవాలి. చూపిస్తాను వీడియోలో. చంక పిలికలు అట్లా యాడ్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. సో ఇప్పుడు అది పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ సో మనకి బ్యాక్ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలి, హ్యాండ్స్ అనేది రైట్ సైడ్ రావాలి కట్ చేసినప్పుడు, ఓకేనా? అప్పుడు కరెక్ట్ వస్తుంది మనకి ముడతలు లేకుండా. ఇప్పుడు ఇలా నేనైతే సో బ్యాక్ పార్ట్ని క్రాస్లుగా వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసము. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా అది మార్కింగ్ వేసుకోండి నీట్గా. మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేయండి. ఇలా తీసిన తర్వాత షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి. కింద జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నా కదా సెకండ్ లైన్ మీద, ఆ షోల్డర్ కుట్టు అనేది దాని మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ గల్ల అనేది ఉక్సు పట్టి సైడ్ తీసుకోండి, ఓకేనా? సో ఇది కొంచెం నేను ఇలా తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత సైడ్ జాయింట్ సైడు సో ఇప్పుడైతే ఇక్కడ గల్ల రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఖచ్చితంగా 3 ఇంచులు ఉండాలండి, అప్పుడే మనకి మంచిగా రౌండ్ షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రౌండ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కింద డాట్స్ని కలుపుతూ ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోండి. అక్కడ చంక దగ్గర సో ఫ్రంట్ పార్ట్లో అయితే లో తీసేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే నీట్గా కట్ చేసుకోండి. గల్ల అయితే కట్ చేయొద్దు, ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తే అయిపోతుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మార్కింగ్ వేసుకునే ప్రకారం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ వచ్చిందా రాలేదా అని. మనకు బ్యాక్ పార్ట్ మీద పెట్టినప్పుడు తెలిసిపోతుంది మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఇలా పెట్టుకున్న తర్వాత చూసారు కదా పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను సో ఇప్పుడు కూర ఉన్న క్లాత్ అయితే నడింపట్టి కోసం కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక ఈ క్లాత్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు షేప్ పట్టి కోసం కొంచెం నాకు అతుకుపడేటట్టుంది. షేప్ పట్టికి లోపల మందం క్లాత్ వేసి 2 సైడ్స్ మెయిన్ క్లాత్ వేద్దామని చెప్పేసి సో షేప్ పట్టిని అయితే అందాదింబడి కట్ చేసి పక్కన పెట్టానండి. ఇలా చూసుకొని, ఓకేనా? వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది షేప్ పట్టి కోసం ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అందాదింబడి కట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ వర్క్ బ్లౌజు పీస్ తీసుకోండి.
సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా చూసుకోండి. అసలు ఫస్ట్ ఈ గల్లా అనేవి ఇలా తడుముకొని చూసుకోవాలి. గల్లా మిడిల్లో రావాలి, అటు ఇటు బ్యాక్ పార్ట్ అనేది ఇలా. సో ఇది రెడీమేడ్ కాబట్టి మన మెజర్మెంట్ ఇచ్చిన ప్రకారం అయితే రాదు. ఫ్రంట్ పార్ట్లో అతుకులు ఖచ్చితంగా పడతాయి. ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా ఎంత లావు ఉన్న వాళ్ళకైనా కన్ఫామ్గా ఫ్రంట్ పార్ట్లో అయితే అతుకులు పడతాయి. సో ఇప్పుడు మనం కింద మీద గల్లా డిజైన్ అనేది సెట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ అయితే దీని మీద అడ్జస్ట్ చేసుకొని ఆ కుట్టు ఇప్పుడు మనం రౌండ్ తీసినాం కదా గల్లా, అక్కడికి మన డిజైన్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సో కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత హ్యాండ్స్ తీసుకోండి. ఒక్కొక్కసారి మనకి లైనింగ్ క్రాస్ వచ్చినా కూడా ఇలాంటి రెడీమేడ్ బ్లౌజ్లకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్ట్రైట్ కూడా కట్ చేయాల్సి వస్తుంది ఫ్రంట్ పార్ట్. సో ఇలా 2 హ్యాండ్స్ నీట్గా ఆ లైన్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని డిజైన్ అనేది మిడిల్లో వచ్చేటట్టుగా చూసుకొని హ్యాండ్స్ సెట్ చేసుకొని ఇలా నీట్గా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూసారు కదా మనకి క్లాత్ అయితే ఎట్లా ఉన్నదో. సో ఇప్పుడు నేను ఒకేసారి 2 ఫ్రంట్ పార్ట్లు 2 తీసుకోవడానికి లేదు, ఒక్కొక్కటి సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. రెండింటికి ఖచ్చితంగా నాకు అతుకులు పడుతుందండి. ఓకేనా, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా 2 ఆపోజిట్లో పెట్టి అయితే కట్ చేయాల్సి వస్తుంది నాకు. సో ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడు ఫ్రంట్ పార్ట్ని కూడా దానికి ఆపోజిట్లో పెట్టి కట్ చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అక్కడ కొంచెం చిన్నగా అతుకైతే పడుతుంది. ఇలా మళ్ళీ దీన్ని ఇటు సైడ్ దానికి ఆపోజిట్లో పెట్టి కట్ చేసుకోవాలి. ఆ కింది సైడ్ అక్కడ అతుక అనేది సైడ్ జాయింట్ సైడ్ అక్కడ ఒక అతుక అనేది పడుతుంది. సో ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ గల్లా కూడా కట్ చేయొద్దు మనము లైనింగ్. సో ఇప్పుడు ఇలా అతుకు పడిన తర్వాత ఎంతవరకు అతుకు పడుతుందో ఆ క్లాత్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ది. సో తర్వాత అందాదెంబడి షేప్ పట్టీస్ తీసుకున్నాం కదా మనము, కుట్టేటప్పుడు నేను అడ్జస్ట్ చేసి కుట్టుకుంటా. షేప్ పట్టీస్ అయితే ఇలా సో తీసుకుంటున్నాను. సో ఇలా కట్ చేయాలి. తర్వాత మనకి షేప్ పట్టీస్ అనేది కుట్టేటప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటా. సో ఇదండి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.